దాని 45 లక్షల నుంచి 60 లక్షల దాకా విలువ కట్టి ప్రభుత్వం చేత కొలిపి, అది మనం కష్టపడి సంపాదించుకున్న డబ్బు, మనం ట్యాక్సులు కట్టిన డబ్బు. అది స్థలం యజమానులకి 20 లక్షలు ఇచ్చి బ్యాలెన్స్ వీళ్ళు తీసుకున్నారు. ఎందుకు? ఎవ్వరూ ఉండలేని తీర ప్రాంతానికి రక్షణగా ఉండే మడ అడుగు ఆవ భూములను కూడా 40 లక్షలకి అమ్మేశారు. నిజంగా విలువైన ప్లాట్లు ఉన్న చోట వాళ్ళ బినామీల పేర్లు తీసుకున్నారు, వాళ్ళ బినామీల మీద తీసుకున్నారు. ఎక్వైర్ చేసిన 600 ఎకరాల్లో ఇంకా 150 ఎకరాల్లో ఇంకా వీళ్ళు కూర్చొని వ్యవసాయం మొదలు పెడతా ఉన్నారు. ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ కేంద్రం నుంచి వచ్చిన నివేదికలో ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ అత్యంత దుర్వినియోగం అయిన నియోజకవర్గంగా రాజానగరం ఉంది. దానిని మన నాయకులు బత్తుల బలరామకృష్ణ గారు సరి చేస్తారు. ఇసుక మాఫియా రోజుకి పాలసీ వచ్చాక ఒకటే ట్రాక్ షీట్ మరీ పెట్టుకొని రోజుకి వందలాది లారీలతో ఒక అక్రమ వ్యాపారం. కేవలం ఇసుక వ్యాపారాల మీదే 100 కోట్లు సంపాదించారు. ఈ 100 కోట్లు స్థానిక ఎమ్మెల్యే తీసుకున్నారా, వైఎస్ జగన్ తీసుకున్నాడా, అది వాళ్ళిద్దరి మధ్య ఒప్పందం, అది మనకు తెలియదు. అది మొన్నే తోట త్రిమూర్తులు గారి ఇష్యూ చూసాం. 28 సంవత్సరాల క్రితం దళితులకి శిరోముండనం చేయిస్తే మళ్ళీ అలాంటి సంఘటన ఈ రోజున మళ్ళీ మనకి కొంతకాలం క్రితం రాజానగరంలో జరిగింది. తప్పులు చేస్తే కోర్టులు శిక్ష విధించడం, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇవ్వడం వేరే, కానీ చట్టాన్ని మనం చేతుల్లోకి తీసుకొని అగౌరవపరచటం, వారి మీద దాడులు చేయటం, ఇది నిజంగా అనైతికం. అందుకని ఇది పోవాలి, ఇలాంటి అరాచకాలు పోవాలంటే బత్తుల బలరామకృష్ణ గారు ఎమ్మెల్యేగా గెలవాలి. ఒక ఇళ్ల పట్టాల మీదే 300 కోట్లు సంపాదించారు ఈ నియోజకవర్గంలో. బ్లేడు బ్యాచ్ల్ని, స్కాములు చేసే వాళ్ళని, కర్ణాటక నుంచి వచ్చిన ఒక ఐపీఎస్ ఆఫీసరు అందరిని నియంత్రణ చేస్తే ఆయన్ని ఇబ్బందులు పెట్టి ఆయన ఇక్కడి నుంచి పంపించే వరకు ఊరుకోలేదు. ఎవరైనా సరే నిజాయితీగా ఉన్న ఒక అఫీషియల్ వచ్చి ప్రజలకి అండగా నిలబడదామంటే వాళ్ళని పని చేసుకునే పరిస్థితుల్లో లేదు ఈ రాష్ట్రం. ఒక ఇరిగేషన్ అసిస్టెంట్ ఇంజనీర్ మీద దాడి చేశారు. అధికారులు కంప్లైంట్ ఇస్తే ఒక్కళ్ళు దాని మీద చర్య తీసుకోవాలి. మనం కొండలు, వాగులు, వంకలు మన సంపదది. కొండలు, కోనలు, వాగులు, వంకలు మన సంపదది. దాన్ని ఎవడు ధ్వంసం చేయడానికి లేదు. మన రాజానగరంలోనే